హరే కృష్ణ. ఈరోజు మనము శివుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సాధారణంగా ఏదైనా పూజ కానీ హారతి కానీ అయిపోయిన తర్వాత పూర్తయిన తర్వాత మనము కర్పూర గౌరం మంత్రము పఠిస్తాము. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. అంటే చూడండి, ఏదైతే కర్పూరంతో మనం హారతి ఇస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి కరుణావతారం ఎలా ఉంటాడు? శివుడు భక్తులపైన కరుణ కలిగి ఉంటాడు. సదా వసంతం హృదయారవిందే, ఎప్పుడు సంతోషంగా వసంత ఋతువు విధంగా ఉంటుంది, చల్లగా అట్లా భక్తుల మీద చల్లని మనస్తత్వం కలిగి ఉంటాడు పరమేశ్వరుడు. సదా వసంతం హృదయారవిందే, హృదయము అరవిందంగా అంటే చాలా ప్రేమగా కలిగి ఉంటాడు భక్తులపైన. భుజగేంద్ర హారం, సదా వసంతం హృదయారవిందే, భుజగేంద్ర హారం అని అంటాం కదా. భుజగేంద్రం అంటే భుజగం అంటే పాము, పాముని హారం మాదిరిగా భుజగేంద్ర హారం, పాముని మాదిరిగా ఈ పాముని మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఎందుకోసం అనంటే సముద్ర మదనం జరిగింది కదా అండి దేవతలకు రాక్షసులకు మధ్యలో. అప్పుడు ఈ విషం వచ్చింది, అమృతం కంటే ముందు విషం సముద్రం నుంచి బయటకు వచ్చినప్పుడు మరి ఆ విషయాన్ని ఎవరన్నా ఒకరు తాగాలే కదా అండి. పరమేశ్వరుడు వచ్చి నేను ఆ విషయాన్ని స్వీకరిస్తాను అని ఆ విషయాన్ని తాగినప్పుడు తన యొక్క కంఠము ఎర్రగా తయారైపోయి మంట లేవడం ప్రారంభం చేసింది. లోకమంతా విషం ఉంటుండే, లేకపోతే ఒకవేళ శివుడు తాగకుంటే. కాబట్టి భుజగేంద్ర హారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ, అది భవామి కాదండి, భవానీ భవానీ. ఎందుకోసం అనంటే భవానీ సహితంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి నమస్కరిస్తున్నాను తండ్రి అని దాని అర్థం. ఇంకొకసారి చెప్తా వినండి. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి.